అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 400 కోట్లతో 16 వార్డులను డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వము పూర్తిగా ఈ అభివృద్ధిపై విస్మరించడం జరిగింది. ఎంతసేపు ఉన్నా మేము పథకాలు ఇస్తూ ఉన్నాం అని చెప్పడమే తప్పనిస్తే ఏది డెవలప్మెంట్ ముందుకెళ్ళలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీనిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినారు. అంతేకాకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ మినిస్టర్ గారు కూడా నారాయణ గారిని కూడా కలిసి తప్పకుండా ఇవి డెవలప్మెంట్ చేయాలని మేము కోరడం జరిగింది. మాకు అట్లాగే జగన్నాథ గట్టు పైన కూడా IIIT అక్కడ 22 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ ఆర్డర్ ఇస్తే ఆ పనులు కూడా మొదలు పెడతామని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి త్వరలోనే అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ కర్నూలులో ఉన్న 16 వార్డులకు తాగునీటి సమస్యకైతేనేమి, అలాగే కాలువల నిర్మాణానికైతేనేమి, అలాగే రోడ్లకైతేనేమి ఇంపార్టెన్స్ ఇస్తాము. అంతేకాకుండా రోజు నీళ్ళు ఇచ్చే వారిగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. తప్పకుండా అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తొందరలోనే. ఇప్పుడు కూడా చాలా చోట్ల మాకు నీళ్ళు వదులుతూ ఉన్నారు, కానీ కేవలం మేము 1 అవర్ వదులుతూ ఉన్నాము, 1.5 అవర్ వదులుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ కేవలం 40 నిమిషాల వరకే పరిమితం అవుతూ ఉంది. అది కూడా అర్ధరాత్రి వస్తూ ఉంది. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పెన్షన్ ఏరియా కాబట్టి ఆదాయం కూడా మాన్యం వైపే ఉంది. కాబట్టి రోజు నీళ్ళు ఇచ్చేవారిగా తప్పకుండా ఈ 2 ఏళ్లలోనే కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాలనీలో సమస్యలన్నీ ఉంటే కూడా తప్పకుండా వాటిని పరిష్కారం కోసం మేము కృషి చేస్తాము. ఇక్కడ కూడా అందుబాటులో ఉన్న నాయకులు అంతా కూడా ఏ సమస్య ఉందో దాన్ని గుర్తించి ఎక్కడైతే స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం ఉందో అన్ని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.